కింద చూసేవాళ్ళు టీఆర్ఎస్ని. రేవంత్ రాకముందు అప్పుడు కాంగ్రెస్ని శత్రువుగానే చూసేవాళ్ళు. ఎప్పుడైతే 2018లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెదే కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయో అప్పుడు మిగతా వర్గాలంతా బీఆర్ఎస్కి ఓటేస్తే వీళ్ళ వర్గం కాంగ్రెస్కి పూర్తిగా ఏం ప్రేమతో వేయలేదు. పైగా వీళ్ళు ఎగనెస్ట్గా బీఆర్ఎస్కే ఓటేశారు. ఏంటి కాంగ్రెస్తో పొత్తాను. ఇప్పుడు ఆ వర్గాలు వచ్చేటప్పటికి క్రమంగా మళ్ళీ రేవంత్ రెడ్డిని తెలుగుదేశం వారసుడిగా చూస్తున్నాయి. రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకోవడం ప్రారంభించారు. ఎస్పెషల్లీ అక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గం. అది ఇప్పుడు రేవంత్కి ఫెచ్చింగ్. ముస్లిం ఓట్లు, యాదవ ఓట్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు, రెడ్డి సామాజిక వర్గం 4 కలిపినప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది కదా. అయితే అందరూ వేయకపోవచ్చు, బట్ మెజారిటీ వేస్తే అటుకు వచ్చేసినట్టే కదా. ఇది అక్కడ జరుగుతున్నటువంటిది. దానికి తోడు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు. ఇది ప్రస్తుతం జరిగింది. అయితే కానీ 10 ఏళ్ల పాటు ఈ ఓట్ బ్యాంక్ అంతా బీఆర్ఎస్ తోనే ఉంది. 10 ఏళ్ళు కంటిన్యూగా పరిపాలించిన బీఆర్ఎస్ అలాగని చెప్పి కేటీఆర్ ఏమి సైలెంట్గా ఏమీ లేరు, ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారు ఆయన. మొన్న ఎన్నికలకి చాలా ఎఫర్ట్ పెట్టారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మొత్తం నాన్ స్టాప్గా ఆయన తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే ఇంకా అయోమయంలోనే ఉంది బీఆర్ఎస్. అంటే అక్కడ రేవంత్ రెడ్డి అని చూడాలా, ఓన్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చిందా? ఎన్నికలకు ముందు బీజేపీ మీద, మోడీ మీద తీవ్ర వ్యతిరేక ప్రచారం అయితే చేశారు. ఎక్కువ కేటీఆర్ ఈడీ వస్తే